ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామాన దేవునామానికి మహిమ కలుగునగాక. ఉదయకాల సమయంలో మరి యొక్క పాడేరు అలాగే ఉక్కుంపేట మండలము గవలమ్మ మండల ప్రాంతంలో మరి దేవుని సువార్త ప్రకటించడానికి లేకపోతే సువార్త దండయాత్ర చేయడానికి మరి మలికిపురం గ్రామం నుంచి మరి దైవ శాఖలు వచ్చి ఉన్నాం. ఉదయకాల సమయంలో ఇక ఈ కొండ ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో మరి దేవుని సువార్త ప్రకటించడానికి కడప తిరుగులు పట్టుకుని మరి అంత భారం కలిగి దేవుని సేవకులు అందరూ వచ్చి ఉన్నారు. అందరి పట్ల వారిని చూస్తూ ఉన్నారు. సమయంలో మరి వారు 10 నిమిషాల పాటు మరి కొన్ని మాటలు మాట్లాడతారు. మనం విందాం. ముందుగా తండ్రి దేవునికి మనకు ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియపరుస్తున్నాను. మరి మా యొక్క మలికిపురం ప్రాంతం నుంచి సోల్జర్ ఆఫ్ క్రైస్ట్ టీం ద్వారా మరి యొక్క పాడేరు ప్రాంతంలో దేవుని యొక్క సువార్త పరిచయం చేయడానికి మాకు మరి చక్కటి అవకాశం కల్పించినటువంటి సహోదరులకు మరి ప్రొఫెసర్ గారికి సోల్జర్ ఆఫ్ క్రైస్ట్ టీం తరఫున ప్రతి వందనాలు తెలియపరుస్తున్నాను. స్థానిక మరి సంఘ కబర్ గారు గాదు గారికి మరి క్రీస్తు పేరట మాకు సోల్జర్ ఆఫ్ క్రైస్ట్ టీం తరఫున ప్రతి వందనాలు తెలియపరుస్తున్నాను. మరి యొక్క సమయంలో ఈ యొక్క ప్రాంతంలో మరి ఇంటింటికి తిరిగి యొక్క కాలినడకన వెళ్ళి మరి సువార్త పరిచయం చేయడానికి మరి మేము సిద్ధపడుతున్నాం. ఈ యొక్క సమయంలో మరి మనకు దేవుడు సహాయం అందించలాగిన శ్యామణి గారు మరి ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరుతున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధ స్తుతులు చెల్లిస్తున్నాం. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి దిక్కుమాడని యేసుక్రీస్తు ద్వారా తండ్రి చెప్పబడినటువంటి మాటని నేను చేతపడుతుంది తండ్రి. సోల్జర్ ఆఫ్ క్రైస్ట్ టీం ద్వారా తండ్రి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి మాకు సహకారులుగా ఉన్నటువంటి ప్రియులు దైవజనులు తండ్రి ఆయన ప్రొఫెసర్ గారిని గాదు గారిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ప్రాంతంలో తండ్రి వారు చేస్తున్నటువంటి పరిచర్య ద్వారా మేము కూడా తండ్రి కొంతమందికి ఈ సువార్తను ప్రకటించాలని మేము ఆశపడి ఈ ప్రాంతానికి వచ్చాం తండ్రి. ఇదిగో తండ్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. నేను ప్రారంభం నుండి చివరి వరకు తండ్రి అనేక మందికి ఈ రక్షణ సువార్తని ప్రకటిస్తుండగా అనేక మంది తండ్రి ఈ మాటలు విని నేను మారు మనసు పొంది రక్షించబడ్డానికి నీ కృప చూపించండి. నేను కార్యభారం కలిగిన మేము వచ్చాం తండ్రి. మేము సువార్త మాత్రమే చెప్పగలుగుతాం. కార్యం చేసేవాడు నీవే తండ్రి. నేను ఇదిగో తండ్రి వెళ్తున్న ఆ ప్రయాణం అంతటినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. నేను ఇదిగో తండ్రి వెళ్ళే ప్రతి స్థలంలోనూ మీరు ఉండండి, కార్యము జరిగించమని వెళ్తున్న మాకు తండ్రి ఆరోగ్యాలు దయచేయండి. అలాగే తండ్రి చెప్తున్నటువంటి మాటల ద్వారా తండ్రి అనేక మంది తండ్రి మీ వైపు తిరగడానికి నీ కృప చూపించమని ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి పరిచయను బహుగా దీవించమని ఆశీర్వదించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. బోలో కృష్ణ మహారాజుకి జై, రాజుల రాజుకి జై. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో ఏజెన్సీ ప్రాంతంలో ఉక్కుంపేట ప్రాంతంలో గేదెలపాడు క్రీస్తు సువార్త ప్రకటించడానికి మరి దైవ సేవకులతో కలిసి మరి ప్రయాణం చేయడం జరుగుతూ ఉంది. రమ్మనుచున్నాడు ప్రయాసపడి భారము మోయువారు ప్రయాసపడి భారము మోయువారు ప్రభుని చెంతకు పరుగిడి రండి ప్రభుని చెంతకు పరుగిడ వేగం రండి రండి యేసుని రమ్మనుచున్నాడు యేసుని పిలుపు వినియోనిక యోచించనేలా యేసుని పిలుపు యోచించనేలా అవనిలో అగచాలైన అవనిలో అగచాలైన శాంతికి నెలలో మనుచున్నాడు రండి రండి యేసుని మనుచున్నాడు. మంచిది. ప్రియమైనటువంటి దేవుని వర్లరా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు గురించినటువంటి రక్షణ సువార్తను మీ అందరికి తీసుకొచ్చాం. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి పాపులందరి కొరకు మరణించి ఆయన 3వ దినాన్ని లేచాడు. మనందరి నిమిత్తము ఆయన సిలువలో మరణించడానికి కారణం ఏంటంటే మనమందరము పాపులుగా ఉన్నాం. ఈ పాపాన్ని తీసివేయడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు 2024 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చి మనందరి పాపాల నిమిత్తము
మనందరి కొరకు ఆయన శిలువలో రక్తం కార్చారు. అందుకనే దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, అందరూ పాపం చేశారని. కాబట్టి ఏ ఒక్కరు ఈ భూమి మీద నీతిమంతులుగా లేరు అని తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని లోకానికి పంపించి తన పవిత్రమైన రక్తము చేత మనందరినీ పవిత్రులుగా చేయడానికి ఆయన శిలువ ద్వారా మనందరికీ పాపక్షమాపణ ఇచ్చారు. మనం పాప విమోచనలు కావాలంటే ప్రభువైన యేసుక్రీస్తు చెంతకు రావాలి, తప్పనిసరిగా ఆయన నమ్మాలి. అందుకనే దేవుని వాక్యాన్ని, ఈ సువార్తని మీ చెంతకు తీసుకొచ్చాం. ఆయన ఎరగడం ద్వారా మీరు మారు మనసు ద్వారా పాపక్షమాపణ వస్తుంది. ఆయన నమ్ముకోవడం ద్వారా మీరు పరలోకానికి వెళ్తారు. కాబట్టి ఈ విషయాన్ని గమనించి ప్రభువైన యేసుక్రీస్తుని మీ సురక్షకునిగా అంగీకరించినట్లయితే మీ పాపాలని ఆయన తీసివేసి మీకు విముక్తిని, అలాగే పాప విముక్తిని కలగజేసి పరలోక రాజ్యాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి చాలా సుదీర్ఘమైనటువంటి ప్రాంతాల నుంచి మేము వచ్చాం. మిమ్మల్ని అందరిని ప్రేమించి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. ఆ ప్రేమను పంచడానికి, ఆ ప్రేమని మీకు తెలియపరచడానికి ఈ మధ్యకు వచ్చాం. కాబట్టి ఈ మాటలు మీరు స్వీకరించండి. మీ మధ్యలో ఉన్నటువంటి స్థానిక సంఘానికి వెళ్ళి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సందేశాన్ని విని మీరు పరలోక రాజ్యానికి వారసులు కావాలని నేను తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఆమేన్. ఈ గ్రామ ప్రజలకు యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. ఉదయకాల సమయంలో మరి యేసుక్రీస్తు ప్రభు వారిని మీకు పరిచయం చేయడం జరుగుతూ ఉంది. ఆయన లోకరక్షకుడు, మనందరినీ కూడా రక్షించడానికి ఆ పరలోకాన్ని విడిచి ఈ భూమికి వచ్చిన దేవుడు, మనలను ప్రేమించిన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. ఆ దేవుడు నిజమైన దేవుడుగా ఆయన ఆరాధించబడుతున్నాడు. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అనేక మంది ఆయనను ప్రభువుగా, దేవుడుగా ఆరాధిస్తూ ఉన్నారు. మేము నమ్ముకున్నాం, దేవుడు మమ్మల్ని రక్షించాడు. ఈ లోకంలో నుంచి, పాపముల నుంచి దేవుడు మమ్మల్ని రక్షించి మమ్మల్ని సజీవ సాక్షులుగా మీ ఎదుగు తీసుకొచ్చాడు. ప్రతి ఆదివారము ఇక్కడ దేవుడి వర్తమానము లేకపోతే యేసుక్రీస్తు ప్రభు వారి మాటలు మీకు అందిస్తూ ఉన్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రామంలో ఉన్న వారందరూ కూడా మరి యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకుడిని అంగీకరించి నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షకుడను, నమ్మిన వాడికి శిక్ష విధింపబడనని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొందితే మన పరలోక రాజ్యంలో చేరుతాం. నమ్మకపోతే కనుక యుగకాల బాధ, నరకము, అక్కడ అగ్నిగుండము, అగ్ని ఆరదు, పురుగు చావదు అనేటువంటి అగ్నిగుండం ఉంది. కానీ పిల్లారా, యేసుక్రీస్తు ప్రభు నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొందితే మీకు మోక్షం ఉంది. ఆ మోక్షం ఏంటంటే కనుక అదే పరలోక రాజ్యము. మీరు కూడా ఆ నిత్య నరకగ్ని నుంచి తప్పించబడి పరలోక రాజ్యం చేరాలని మా ఆశ ఉన్నది. కాబట్టి పిల్లరా, ఆలస్యం చేయకండి. దేవుని స్వార్థ మీ ఎద్దుకు ఏదికాల సమయంలో మీ గ్రామానికి, గౌరవమామిడి ప్రాంతానికి తీసుకురావడం జరిగింది పిల్లరా. కాబట్టి గౌరవమామిడి ప్రాంతంలో మరి దేవుని సువార్తను మరి గాదు గారి ద్వారాగా వినిపబడుతుంది కనుక మీరందరూ కూడా గ్రామ ప్రజలు దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించి మరి ఆ ప్రాంతానికి వెళ్ళి ఆదివారం ఆరాధనలో పాల్గొని పొంది మరి దేవునికి ఆశీర్వాదములు మీరందరూ కూడా పొందుకోవాలని ప్రభు పేరు మీకు అందరికీ తెలియజేస్తూ ఈ కొత్త మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. దేవుడు మనం తోడుకుని ఇచ్చిన విధానాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ దీని కొరకు మనం అందరం ప్రార్థించేద్దాం. పరమ తండ్రి, నీ కొందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈ ఉదయకాల సమయంలో ఈ పొరల గ్రామాన్ని దర్శించడానికి, నీ సువార్తను పట్టుకుని తీసుకురావడానికి నువ్వు చూపించిన కృపకే నీ కొందనాలు చెల్లించుకుంటున్నాం. ఇవ తండ్రి, ఈ బిడ్డలకి తండ్రి నీ మాటలు చెప్పడానికి, నీ రక్షణ సువార్తను ప్రకటించడానికి, ఇవ తండ్రి మీరందరూ మారు మనసు పొంది పాపక్షమాపణ ముందు తండ్రి మీరందరూ తండ్రి నిత్య జీవానికి వారసులు కావడానికి నీ కృప చూపించి అడుగుతున్నాం. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిచయని మీరు బహుగా దీవించండి. ఏ ఒక్కరూ నశించిపోక నీకు ఇష్టము కాదు తండ్రి, అందరూ అంతటను మారు మనసు పొందాలని నువ్వు ఇచ్చేయిచ్చున్నావని తండ్రి నీ వాక్యం సెలవిస్తుంది. అవును తండ్రి, మీరందరూ తండ్రి నిత్య జీవానికి పాత్రులన్నట్లుగా మేమందరము తండ్రి నాయన నీ కొందనాలు ఈ ప్రాంతానికి రావడానికి నీ కృప చూపించావు నాయన. నీ మాటలు చేత పట్టుకుని వచ్చాం. మీరందరూ తండ్రి ఆ మాటల ద్వారా తండ్రి రక్షించబడి నేను సొంత రక్షకునిగా అంగీకరించడానికి నీ కృప చూపించమని ఈ చిన్న బిడ్డల్ని, వారి తల్లిదండ్రుల్ని, వారు చేస్తున్నటువంటి పనిపాటల్ని మీరు దీవించండి, బహుగా ఆశీర్వదించండి. వాళ్ళకి కావలసినటువంటి ఆరోగ్యాలు ప్రతి ఈవిని మీరు అనుగ్రహించమని, బలపరచమని, ఇక్కడ సేవా పరిచయం జరిగిస్తున్నటువంటి దాసుని వారి కుటుంబాన్ని కూడా చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరట అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. రావడం జరిగింది. మీరందరూ కూడా మరి దేవుడిచ్చిన యొక్క చక్కటి ప్రకృతిలో, మరి యొక్క చక్కటి ఆహ్లాదకర వాతావరణంలో మీరు నివసించడానికి దేవుడిచ్చిన ఈ యొక్క కృపను బట్టి, దాన్ని బట్టి ఎంతగా సంతోషిస్తున్నాం. మీరందరూ కూడా ప్రభు అయినటువంటి
మరి యేసుక్రీస్తుని తెలుసుకుని మీరందరూ కూడా మరి పాప క్షమాపణ నిమిత్తం ప్రభువుని యేసుక్రీస్తుని నమ్మి మీరందరూ కూడా మరి రక్షణ పొంది బాప్తిసం పొంది మీరందరూ మరి దేవుళ్ళకి రావాలని మా యొక్క ఆశ. మరి 2000 సంవత్సరాల క్రితం మనకు అందరి పాపముల నిమిత్తం మరి ప్రభువుని యేసుక్రీస్తు వారిని తండ్రి దేవుడి యొక్క లోకానికి పంపించి మరి యొక్క శిలువలో మరి ఆయన్ని బలిచ్చినటువంటి ఆ యొక్క సందర్భం అది మనందరి కోసం మనం చేసిన అపరాధములు పాపములు మరి నిమిత్తం యేసుక్రీస్తు వారు మరి యొక్క లోకంలో చనిపోయారు, మరి సమాధి చేయబడ్డారు, తిరిగి 3వ దినాన్ని తిరిగి లేస్తారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, కాబట్టి మనకి ఈ యొక్క మన యొక్క భూమి మీద బ్రతికే ఈ యొక్క 60-70 సంవత్సరాల జీవితం మాత్రమే కాదు, మరి మనం చనిపోయిన అనంతరం కూడా మరొక జీవితం ఉందని దేవుడు మరి మీరు నివసిస్తున్న యొక్క ప్రకృతిలోనే అనేక సాక్ష్యాలను మరి ఉంచారు. అటు మీరందరూ కూడా ప్రభువుని యేసుక్రీస్తుని మీ సొంత రక్షణగా అంగీకరించి మరి మీరందరూ కూడా మారు మనసు పొంది మీరందరూ కూడా దేవుని నమ్ముకుని మరి దేవునిలో ఎదగాలని మీరు ఆశీర్వించబడాలని మేము అందరం ఆశిస్తున్నాం. ప్రాంతంలో ఉన్నటువంటి కుటుంబాన్ని కూడా మరి పెద్దలైన వారు స్త్రీలు పురుషులు ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా ప్రభువుని యేసుక్రీస్తుని విశ్వసించి మీరందరూ మారు మనసు పొంది మరి మీ మధ్యకి మేము కొన్ని బైబిల్స్ కూడా తీసుకురావడం జరిగింది. మరి చదవగలిగిన వారందరూ కూడా బైబిల్ చదివి మీరందరూ కూడా మరి దేవుని యొక్క మాటలను ఆస్వాదించి మీరు సంతోషించాలని మరి ఆనందించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి మా మధ్యకి ఇక్కడ కొంతమంది మరి చిన్నపిల్లలు కూడా వచ్చున్నారు. మరి యేసుక్రీస్తు వారు మరి చిన్నపిల్లలు ఉద్దేశించి పరలోక రాజ్యము ఇలాంటి వారిదని ఆయన పలికిన మాటలు మనం బైబిల్లో మనం చదవచ్చు. కాబట్టి ఇప్పుడు మీరు దేవుని పిల్లారా, మరి ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా పెద్దలైన వారు ప్రతి ఒక్కరు కూడా మరి యొక్క మాటలను మీరు వినుచున్నారని మేము నమ్ముచున్నాం. కాబట్టి యొక్క మైక్ సౌండ్ ద్వారా వినుచున్న మీరందరూ కూడా ప్రభువుని యేసుక్రీస్తుని మీరు విశ్వసించి మీరందరూ కూడా మారు మనసు పొంది రక్షణ పొందాలనేది మా యొక్క ఆకాంక్ష. మీరందరూ కూడా నిజమైనటువంటి దేవుడు ఎవరో తెలుసుకుని ఆయన ఆరాధించాలనేదే మా యొక్క కోరిక. బోలో కృష్ణ మహారాజ్కి. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. పరలోకమున మా తండ్రి, ఈ యొక్క మహాపరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మనకి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో తండ్రి యొక్క ప్రాంతంలో సువార్త పరిచయం చేయడానికి మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క మంచి అవకాశాన్ని బట్టి తండ్రి ప్రభుదాస్ గారి ద్వారా తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క మంచి అవకాశం కూడా చెల్లిస్తున్నాం. మా యొక్క టీం ద్వారా యొక్క పరిసర ప్రాంతాల్లో తన యొక్క స్వార్థ పరిచయం అందించడానికి మీరు ఇచ్చిన యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి మరొకసారి హృదయపూర్వకంగా తెలియపరుస్తూ ఈ యొక్క తండ్రి యొక్క ప్రాంతంలో నుండి యొక్క కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్న పార్టీ సుందర్ గారి వారికి సమస్త కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్న వారికి ఇచ్చినటువంటి పిల్లలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారు కూడా తండ్రి యేసుక్రీస్తు నిజమైనటువంటి రక్షకుడని దేవుడని తెలుసుకొని తండ్రి మారు మనసు పొంది ఇదిగోనైనా మిమ్మల్ని విశ్వసించినటువంటి భాగ్యాన్ని గ్రహించమని వీరి యొక్క కుటుంబ యజమాని తన యొక్క భర్తను వారికి సమస్త కుటుంబాన్ని మీరు దీవించి ఆశ్రయించమని వేడుకుంటూ ఇక్కడ తరలు ఉంచిన మా యొక్క సోదరులందరూ కూడా మీ చేతులకు అప్పగిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమలాడి వేడుకొనిచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. జీవితమంతయు వ్యర్థముగాను దుఃఖముతోను గడుపుటయేలా ఆయన చరణాజోక్షినచు వాంఛతో నిన్ను స్వీకరించు రాము నీ తరుణమిదే పిలచుచున్నావు నీ ప్రభువైన యేసునకు రాము కట్టిన ఇల్లు ధనధాన్యములు కనవాడు బంధు మిత్రులను కట్టిన ఇల్లు ధనధాన్యములు కనవాడు ప్రభువైన ప్రియ దేవుని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మీ అందరితో ఒక శుభ సందేశాన్ని తీసుకొచ్చి మీ అందరినీ ప్రభువైన యేసుక్రీస్తుకి పరిచయం చేయాలని ఆశపడుతున్నాము. మనందరి పాపాల కొరకు 2024 సంవత్సరాల క్రితం మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు మనందరం చేసినటువంటి పాపాల కొరకు ఆయన సిలువలో మరణించి మనకు విమోచన దయచేసినటువంటి యేసుక్రీస్తుని మీకు పరిచయం చేయాలని మేము ఆశపడుతున్నాం. ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాలని దేవుని లేఖనాలు తెలియజేస్తుంది. ఎందుకనగా మనం ఇంకను పాపులమై ఉండగా ఆయన మన కొరకు చనిపోయినట్టుగా దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనం ఇంకా పాపములోను లోకాశుల్లోను లోక సంబంధమైనటువంటి కార్యాల్లోనూ మనం నిమగ్నమై ఉండగా తన నీతిని అనగా ఆత్మీయమైనటువంటి నీతిని మనందరికీ అనుగ్రహించాలని ఆశపడి
పరలోకం నుండి ఈ భూమి మీదకి వచ్చినటువంటి దేవుడైనటువంటి యేసుక్రీస్తుని మీకు తెలియపరచడానికి మేము సంతోషిస్తున్నాం. ఎందుకనగా మనం ఇంకా పాప జీవితాన్ని అనుభవిస్తున్నాం, పాప సంబంధమైనటువంటి కార్యాలు మనం అనుభవిస్తున్నాం. వాటి నుంచి మనల్ని విడిపించజేయగలిగేవాడు ఈ లోకంలో యేసుక్రీస్తు తప్ప మరొకరెవరు లేరని బైబిల్ చెప్తుంది. కాబట్టి మీరందరూ ప్రభువైన యేసుక్రీస్తును ఎందరైతే అంగీకరిస్తారో వారందరికీ దేవుడు కాదనక నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడని దేవుని లేఖన గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి విన్న వాక్యము, విన్న మాటలు మీరు కైకొనాలి అనంటే గనక మీకు స్థానికంగా ఉన్నటువంటి సంఘం దగ్గరకు వచ్చి దేవుని వాక్యం వినాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. అదే సమయంలో నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడునని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మీరు ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముతారో వారు పాప క్షమాపణ నిమిత్తము, మారు మనసు నిమిత్తము బాప్తిసం తీసుకుంటే మీకు రక్షణ కలుగుతుంది. ఆ రక్షణ ద్వారా మనం పరలోకానికి లేకపోతే పుణ్యకార్యం అయినటువంటి పరదేశకు మనం వెళ్ళగలుగుతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ మాటలు వింటున్నామా మీ అందరికీ మనవి చేస్తున్నాను. లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ఒక్కడ మాత్రమే మిమ్మల్ని పరలోకానికి తీసుకువెళ్తాడు. ముక్తికి వెళ్లే మార్గం ఏదైనా ఉందంటే అది నేనే మార్గము, నేనే సత్యమని ఆయన సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ విషయాన్ని గమనించి ప్రియమైనటువంటి గ్రామస్తులారా, ఈ విషయాన్ని గమనించి మన ప్రభువైన యేసుక్రీస్తుని మీరు అంగీకరించి మారు మనసు పొందవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందము మాయా స్థిరామే, దానిని నమ్మకు మోసగించును. అందము మాయ స్థిరామే, దానిని నమ్మకు మోసగించును. మరణము ఒకనాడు వచ్చును, మరొకని ప్రభువును రమ్ముని తరుణమిదే పిలచుచున్నాడు. నీ ప్రభువైన యేసునద్దకు రమ్ము. పిరని పాప వ్యాధులను మరని నీదు బలహీనతలను, పిరని పాప వ్యాధులను మరని నీదు బలహీనతలను, ఘోర సిలువలు మోసిటిచెన్ గాయములచే బాగుపడు. రమ్ముని తరుణమిదే పిలచుచున్నాడు. నీ ప్రభువైన యేసునద్దకు రమ్ము. నిన్న క్రింద భూమి మీద మిత్రుడు యేసు నామముగాక. నిన్న కింద భూమి మీద మిత్రుడు యేసు నామముగాక. రక్షణ పొందు దారి లేదు, రక్షకుడేసే మార్గాలు రమ్ము. నీ తరుణమిదే పిలచుచున్నాడు. నీ ప్రభువైన యేసునద్దకు రమ్ము. సత్యవాకుడు నమ్మి రమ్ము, నిత్య జీవము నీకు ఇచ్చును. సత్యవాకుడు నమ్మి రమ్ము, నిత్య జీవము నీకు ఇచ్చును. నీ పేరు జీవబంధమందు నిరుముగానే రాయబడు. రమ్ము. నీ తరుణమిదే పిలుచుచున్నాడు. నీ ప్రభువైన యేసునద్దకు రమ్ము. దేవుడు ఈ లోకం ఎంతో ప్రేమించాను. పిల్లరా, దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. మనుషులందరినీ కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. అలాగనే మనల్ని కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. అయితే మేము ప్రేమించబడి మేము ఆయన నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొంది ఉన్నాం. మాకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటి నిరీక్షణ అంటే కనుక మేము పరలోకానికి చేరుతాం, మోక్షానికి చేరుతాం అనేటువంటి ఒక నిరీక్షణ మాకు ఉంది. పిల్లరా, అలాగే బైబిల్ గ్రంథంలో ఇద్దరు మనుషులు మనకు కనపడతారు. ఒక ధనవంతుడు ఉన్నాడండి, ఒక దరిద్రుడు లాజరు ఉన్నాడండి. వీరు కూడా భూలోకంలో జీవిస్తూ ఉన్నారు. ఈ ధనవంతుడు అన్నాడంట, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని ఆ ధనవంతుడు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఈ దరిద్రుని లాజరు ధనవంతుడు ఎంగిలి మెతులు పోయినటువంటి ఎంగిలి మెతులు తింటూ బ్రతుకుతూ ఉన్నాడు. ఒక దినాల్లో ఇద్దరు కూడా మరణం వచ్చింది.
మరణం వచ్చినప్పుడు ఈ యొక్క ఎవరైతే నా ప్రాణమా తినము త్రాగము సుఖించుము అని ఎవరైతే తన ప్రాణంతో చెప్పుకున్నాడో ఆ ధనవంతుడికి కూడా మరణం వచ్చిందంటండి. అలాగే ఆ ధనవంతుడు పెట్టినటువంటి ఎంగిలిమెతుకులు తిన్న లాజరు కూడా మరణం వచ్చిందంటండి. ఇక్కడ మరి ఒక లాజర్ అయితే అబ్రహాము కుటుంబాశ్రమున ఆనుకొని నెమ్మది పొందుతున్నాడంటండి. ఈ ధనవంతుడు ఇక్కడ మరి అగ్ని ఆరోగ్య పురుగు చావునట్లుగా మరి యుగయుగాల బాధ అగ్ని అంటే మరి అగ్నిని వేతన పడుచున్నాడంటండి. పిల్లరా, ఈ యొక్క సాదృశ్యం ఏంటంటే నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. పిల్లరా, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడు అంగీకరించి పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి రక్షణ పొంది మారు మనసు పొందినట్లయితే నువ్వు ఖచ్చితంగా మోక్షానికి పరలోకానికి వెళ్తామనే సత్యాన్ని ఈ మధ్యాహ్న కాల సమయంలో మేము ముందుకు మేము తీసుకొస్తూ ఉన్నాం. ఎందుకనగంటే దేవుడు రాయించడం ముందుగానే పిల్లరా మనందరం కూడా ఆయన చిత్తం ఏంటంటే ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం ఆయనకి ఇష్టము కాదు పిల్లరా. ఎందుకంటే మనము అగ్నిలో పడవేట ఆయనకి ఇష్టము లేదు. ఆయన స్వహస్తాల చేత మనలందరినీ కూడా ఆయన నిర్మించుకున్న దేవుడు. ఆయన దేవుడికి మహిమ కలుగును గాక. అందుకని ఆయన స్వరూపం మనం చేసుకున్నాడు. పోలిక చెప్పున ఆయన స్వరూపం ముందు మానవుని చేద్దాం అనుకుని ఆయన మనలను చేసి ఉన్నాడు. అందుకన్నాడు నేను నేను కని ఉన్నాను, నేను సొత్తు, నేను ప్రజలు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా, మనందరము కూడా ఆయన బిడ్డలము, ఆయన సొత్తు, ఆయన ప్రజలము. పిల్లరా, ఆయన మేపు గురులము. అయితే అపోజినటువంటి వాడు సాతాను గారు ఏం చేస్తున్నాడంటే ఇదిగో మనందరినీ కూడా మోసపుచ్చుతూ ఇదిగో పాపములోను శాపములోను వాడు తీసుకొని పోతున్నాడు. ఎందుకంటే వాడికి సత్యం అంటే భయం, వాడికి సత్యం అంటే భయం. కానీ వాడు మనుషులని పాపంలోకి నడిపిస్తూ ఉన్నాడు, వ్యభిచారంలో నడిపిస్తూ ఉన్నాడు, త్రాగనటువంటి బానిసత్వంలోకి నడిపిస్తూ ఉన్నాడు. వాడు మనుషులు చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు పిల్లారా. ఎందుకంటే ఈ మనుషులు చెడగొడితే వీడాత్మ ఎక్కడికి వెళ్తుందంటే పాతాళంలోకి పోతుంది, నరకానికి పోతుంది. వాడు అది ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ ప్రభు యేసుక్రీస్తు వారేమో ఇదిగో మనుషులు ఏ ఒక్క ఆత్మ రక్షించడానికి ఇష్టం లేదు కాబట్టి వాళ్ళందరూ రక్షించబడాలని ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ సువార్తను మీ ముందుకు తీసుకొచ్చినారు పిల్లారా. గమనించండి, ఇది మీ మధ్యాహ్న కాల సమయంలో దేవుని మాటలు వింటున్న మీరు ఒకవేళ ఇక్కడ మందిరం లేకపోతే కనుక మరి మామిడి ప్రాంతంలో మరి దేవుని మందిరము మీ కొరకు ఏర్పాటు చేసి ఉన్నారు. మరి అక్కడికి వెళ్ళి మరి దేవుని యొక్క మాటలు మరి పాస్టర్ గాంధీ గారు దేవుని మాటలు అందిస్తూ ఉన్నారు. చక్కగా ఆయన దేవుని మాటలు విని మీరందరూ కూడా బలపరచబడి దీవించబడి ఆశీర్వదించబడాలని మరి ఆలోచన ఉంది పిల్లారా. ఎందుకంటే మీరందరూ కూడా పరలోకములో ఉండాలి, మోక్ష మార్గంలో ఉండాలి. ఎందుకంటే మరి ఆ దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, అంతటా అందరూ మారు మనసు పొందాలంటండి. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, సత్యాన్ని నమ్మండి. యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఆయన తప్ప ఎవరును తండ్రి వద్దకు చేరలేడు. అంటే కనుక పరలోకానికి ఆయన ద్వారాగా ఎవరు వెళ్ళలేరు, కానీ ఆయన ద్వారా మాత్రమే మనకి పరలోకము దక్కుతుంది ప్రియులారా. అటువంటి దేవుని మీ మధ్యకి తీసుకొచ్చే మంచి మంచి దేవుని ఆయన మనం ప్రేమించే దేవుడు, ఆదరించే దేవుడు. ఇలా రోగములను ఆయన చనిపోయిన వారిని సహితము లేవనెత్తాడు. ఆయన రోగులను, కుష్ఠరోగులను, ఉత్సవ చేతులు గల వారిని కుంటివారికి చూపునిచ్చాడు. అయ్యా గుడ్డివారికి చూపునిచ్చాడు, కుంటివారిని లేవనెత్తాడు. ఇలా చనిపోయిన వారిని సహితము ఆయన లేవనెత్తిన దేవుడు అండి. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి దేవుని మేము కలిగి ఉన్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. మీరు కూడా ఇటువంటి దేవుని కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పాడి మ్రోక్కెదము మోషే కంటే శ్రేష్ఠుడు, అన్ని మోసముల నుండి విడిపించిన్. మోషే కంటే శ్రేష్ఠుడు, అన్ని మోసముల నుండి విడిపించిన్. వేషధారులను దేశించున్, ఆశతో మ్రోక్కెదము. వేషధారులను ద్వేషించున్, ఆశతో మ్రోక్కెదము. సాగిల పాడి మ్రోక్కెదము. అహరోను కంటే శ్రేష్ఠుడు, మన ఆరాధనకు పాత్రుండు. అహరోను కంటే శ్రేష్ఠుడు, మన ఆరాధనకు పాత్రుండు. ఆయన ప్రధాన యాజకుడు, అందరము మ్రోక్కెదము. ఆయన ప్రధాన యాజకుడు, అందరము మ్రోక్కెదము. సాగిల పాడి మ్రోక్కెదము.
సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిలపాడి మ్రోక్కిదము. ఆలయము కన్న శ్రేష్ఠుడు ఆలయము తానే ఉండెను. ఆలయము కన్న శ్రేష్ఠుడు ఆలయము తానే ఉండెను. ఆలయము మీరే నేను ఎల్లకాలము మ్రోక్కిదము. ఆలయము మీరే నేను ఎల్లకాలము మ్రోక్కిదము. సాగిలపాడి మ్రోక్కిదము. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. వ్యాధులు మనలను పడదొసిన, బాధలు మనలను కృంగదీసిన. వ్యాధులు మనలను పడదొసిన, వ్యాధులు మనలను కృంగదీసిన. విశ్వాసమునకు గతైన యేసయ్యా మన అండ. విశ్వాసమునకు గతైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ కూడా ప్రభు పేరట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. సహోదరులారా, సహోదరిమణులారా, మీ అందరికీ ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో కొన్ని శుభాలు చెప్పడానికి మేము ఇష్టపడుచున్నాము. దేవుని యొక్క కృప వల్ల ప్రతిరోజు మనము లెగిసి పని చేసుకుని మన జీవనాన్ని మనం కొనసాగించుకుంటున్నామంటే అది దేవుని యొక్క కృప. ఎందుకని అంటే పని చేయాలంటే ఆరోగ్యము కావాలి, ఆరోగ్యంగా ఉండాలి అనంటే ఆహారం కావాలి, ఆహారం కావాలి అనంటే పంటలు పండాలి, పంటలు పండాలి అనంటే వర్షం రావాలి. ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి అనంటే మనకు తెలియకుండానే జరిగిపోతున్నాయి అనుకుంటాం. కానీ సర్వశక్తుడైన దేవుడి యొక్క ప్రమేయం లేకుండానే ఏమీ జరగలేదు. వర్షం కురాలి అనంటే వానదేవుడు అంటాం, పంటలు పండాలి అనంటే దేవుడు అంటాం. ఇవన్నీ జరిగించేది ఎవరంటే దేవుడు అని మనకు తెలుసు. కానీ ఆ దేవుడు నజరేయుడని యేసు అని ఈరోజు మనం గమనించాలి. మనం చక్కటి ఆరోగ్యం ఇచ్చినది ఎవరంటే దేవుడే ఇచ్చారు. ఈరోజు పంటలు పండుతున్నాయంటే చక్కటి వాతావరణం కానీ, వర్షాలు కానీ, అనుకూలమైనటువంటి భూమి కానీ అన్ని ఇచ్చింది దేవుడే. ఆ దేవుణ్ణి మనం గమనించలేకపోతున్నాం. అయితే ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు మనల్ని ప్రేమించి ఆ గొప్ప దేవుని పరిచయం చేయడానికి సుదీర్ఘ ప్రాంతం నుండి మేమందరూ వచ్చి ఉన్నాం. కేవలం ఇది దేవుని యొక్క ప్రేమే మనం గమనించాలి. ఎందుకనంటే భూమి మీదకి వస్తున్నాం, కొంతకాలం బ్రతుకుతున్నాం, కష్టపడి పని చేసుకుని తినేస్తున్నాం, కొంతకాలం అయిపోయిన తర్వాత లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నాం. వస్తున్నాము, వెళ్ళిపోతున్నాం, వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అంటే మనందరికీ ఒక మాట తెలుసు. ఏంటి అనంటే మంచి చేసిన వాళ్ళు స్వర్గానికి వెళ్తే, పాపం చేసిన వారు అనగా చెడ్డక్రియలు చేసిన వారు నరకానికి వెళ్తారని మనకు తెలుసు. అయితే స్వర్గానికి అనగా మోక్షానికి వెళ్ళాలి అనంటే ఏం చేయాలో మనకు తెలియదు. కానీ దేవుడు చెబుతున్నాడు, ఇదిగో ఈ లోకాన్ని, ఈ లోక పాపాన్ని విడిచిపెడితే, ఈ లోక పాపాన్ని విడిచిపెడితే మనము స్వర్గానికి అనగా మోక్షానికి, పరలోకానికి వెళ్తానని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈరోజు ఆ స్వర్గానికి మనం వెళ్ళాలి అనంటే
ఈ భూమి మీద ఉండగానే ఎవరు దేవుడు అన్నది మనం తెలుసుకోవాలి. ఎవరయ్యా దేవుడు అంటే యేసు ప్రభు అని మనం గమనించాలి. ఆ యేసు ప్రభు మనల్ని పోషిస్తున్నాడు, ఆ దేవుడే మనల్ని నడిపిస్తున్నాడు, ఆ దేవుడే మనల్ని బ్రతికిస్తున్నాడు, ఆ దేవుడే దినదినము మనల్ని పోషిస్తున్నాడు, ఆ దేవుడే స్వర్గానికి మార్గదర్శిగా ఉన్నాడు. ఈరోజు మన స్వర్గానికి వెళ్ళాలి అనంటే, మన జీవితాలు బాగుండాలి అనంటే, మనము దినదినము పోషించబడాలి అనంటే, అది భూ సంబంధమైన అది పర సంబంధమైన ఏదైనా కానీ మనకు కావాలి అంటే ఆయన చెంతకు రావాల్సినది. ఎందుకనంటే ఒక తండ్రి చెంత మనం ఉంటే పిల్లలుగా మనకి ఏమి కావాలో అన్ని కూడా తల్లిదండ్రులు చూసుకుంటారనే విషయం మనందరికీ తెలుసు. అందుకని తల్లిదండ్రుల దగ్గరే మనం పెరుగుతాం. అదే విధంగా మనకు కావాల్సినవన్నీ ఈవులు అనగా సంతోషము, ఆనందము, కుటుంబాల సమాధానము, ఇవన్నీ మనకు రావాలి అంటే మన కన్న పరమ తండ్రి అన్న దేవుని చెంతకి రావాల్సినది. ఈ యొక్క గొప్ప భాగ్యం ఏంటంటే ఈ యొక్క పరిసర ప్రాంతంలో ఈ యొక్క ఆత్మీయ సహోదరుడు గాదు గారి ద్వారా దేవుని యొక్క మాటలు వినపడుతున్నాయి. మీరందరూ కూడా గమనించి సత్యాన్ని తెలుసుకుని మిమ్మల్ని పుట్టించింది, మిమ్మల్ని దినదినము పోషిస్తున్నది, ఆకాశం నుండి వర్షము కురిపించి పంటలు పండించి మిమ్మల్ని నిత్యము పోషిస్తున్నటువంటి ఆ దేవుడి మాటలు మీకు వినపడుతున్నాయి కనుక సమయం వృధా చేసుకోకుండా విలువైనటువంటి సమయంలో దేవుణ్ణి మీరు గ్రహించి పెంచి పోషిస్తున్నటువంటి తండ్రిని మీరు గ్రహించి ఆయన చెంతకు రావాలని ఈ శుభవచనాలు మీకు తెలియజేస్తా ఉన్నాము. ప్రాముఖ్యంగా ఈ భూమి మీద కాదండి, ఈ భూలోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత స్వర్గాన్ని కూడా మనం పొందుకోవాలంటే, పరలోకాన్ని మనం పొందుకోవాలి అనంటే ఈ భూమి మీద ఉండగానే దేవుని మనం తెలుసుకోవాలి. ఈ భూమి మీద ఉండగానే దేవుని మనం అంగీకరించాలి. ఈ భూమి మీద ఉండగానే దేవుణ్ణి మనం నమ్ముకోవాలి. నమ్ముకుని ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలు విడిచి ఆయన నమ్ముకోవాలి. నమ్ముకోవడం అంటే నీటి ద్వారా మన పాప జీవితాన్ని కడుక్కుని బాప్తీసం తీసుకుని ఆయన నమ్ముకుంటే ఆయన నిత్య జీవులకు మన అందరికీ అర్హత. అనగా ఆయన కుడిపార్శ్వాన మనకి గొప్ప స్థానం ఇస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, సహోదరులారా, సహోదరిమణులారా, ఈ యొక్క మాటలు వినబడుతున్న వారందరూ కూడా గమనించండి. ఈ రోజు మన దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో మనకి ఎలాంటి కష్టాలు, శ్రమలు ఇవన్నీ ఉంటాయి ఆయన అనుభవించి దారులు సరళము చేసి ఒక మంచి మార్గాన్ని ఆయన అంటూ ఉన్నాడు. ఇదిగో నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నాడు ఆయన. మార్గం కావాలంటే మార్గదర్శి అయిన యేసుక్రీస్తుని మార్గంగా మనం పెట్టుకుని నడవలసినది. ఈ రోజు ఈ మాటలు వినబడుతున్న మీరందరూ కూడా మీ జీవితాలు చక్కదిద్దుకోండి, సరైన బాటలో నడుచుకోండి, గొప్ప జీవితాన్ని మీరు అనుభవించాలని కోరుకుంటూ ఈ మాటలు తెలియజేస్తూ శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ మాటలు ఉంటున్న మీ అందరి జీవితాల్లో దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇచ్చి దీవించును గాక. ఆమేన్. విత్తనాలు తండ్రి నీ దాసుడు ద్వారా ఈ ప్రాంతంలో వెదజల్లాము తండ్రి. నాయన ఎందరైతే విన్నారో వారందరిలో తండ్రి అవి ఫలించడానికి నీ కృప చూపించండి. మేము పడుతున్నటువంటి ఈ కష్టములోను శ్రమలోను మీరు చూస్తున్నారు, ప్రతిఫలం దాయిచ్చండి. ఈ ప్రాంతంలో జరిగిస్తున్నటువంటి నీ కుమారుడు గాదు గారు చేస్తున్నటువంటి పరిచర్ని దీవించండి. ఈ ప్రాంతంలో కూడా తండ్రి ఒక నూతనమైనటువంటి మందిరాన్ని కట్టి తద్వారా తండ్రి పరిచర్య సాగించాలని ఆశపడుతుండగా ఆశ కలిగిన ప్రాణాన్ని మీరు తృప్తిపరుస్తారన్నారు. ఆయన కార్యాన్ని జరిగించి నీ దాసుని ద్వారా గొప్ప పరిచర్య ఈ ప్రాంతంలో జరిగించుకోమని వచ్చినటువంటి బిడ్డల్ని, అలాగే తండ్రి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డల్ని, ఇదిగో తండ్రి ఈ గ్రామంలో ఉన్నటువంటి బిడ్డల్ని మెండుగా ఆశీర్వదించి వారు చేస్తున్న పనులన్నింటిలో మీ దీవెన అనుగ్రహించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. వర్తమానాన్ని తీసుకురావడానికి కారణం ఏంటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు. మన దేవుడు మనల్ని ప్రేమించి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని లోకానికి పంపించారు. ఆయనే మన రక్షకుడు, మన పాప విమోచకుడు. కాబట్టి ఆయనని ఎందరైతే నమ్ముకుంటారో వారందరికీ పరలోక రాజ్యాన్ని దేవుడు ఇస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తుని ఎందరైతే అంగీకరిస్తారో వారందరికీ దేవుడు మోక్షాన్ని ఇస్తానని సెలవిచ్చాడు. కాబట్టి ఆ మోక్షం గురించి తెలియపరచడానికే మీ మధ్యకు వచ్చాం. నిజదేవుడైనటువంటి యేసుక్రీస్తుని తెలుసుకోండి, ఆ నిత్య జీవానికి వారసులు కావాలని నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రాంతంలో సహోదరులు గాదు గారు ఈ ప్రాంతంలో దేవుని పరిచర్య చేస్తున్నారు. కాబట్టి మీరందరూ ఇంకా మరిన్ని విషయాలు క్రీస్తు కొరకు, దేవుని కొరకు మీరు తెలుసుకోవాలంటే గాదు గారు జరిపిస్తున్నటువంటి
దేవుని సంఘానికి వెళ్ళినట్లయితే మరిన్ని మాటలు మీరు తెలుసుకోగలుగుతారు. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. యేసే రక్షకుడు, ఆయనే విమోచకుడు, ఆయనే మనల్ని పరలోకానికి తీసుకెళ్లేవాడు. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. ఎవరు పరలోకానికి తీసుకెళ్లేవారు ఈ భూమి మీద లేరు, గాని యేసుక్రీస్తు మాత్రమే ఈ లోకానికి వచ్చి మనలందరినీ విమోచన చేసి పరలోకానికి తీసుకువెళ్ళడానికి ఆయన 2024 సంవత్సరాల క్రితం ఆయన వచ్చాడు. కాబట్టి ఈ విషయాన్ని నమ్మండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడు, నమ్మని వానికి శిక్ష విధించబడునని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఎందరైతే ఆయన నమ్ముతారో వారందరికీ దేవుడు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడు ఈ మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమేన్. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. పరిశుభ్రతున్నారు. మీరందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించి నమ్మి బాప్తిసం పొంది మరి రక్షణ పొందినట్లయితే దేవుడు మన యొక్క కుటుంబాలన్నింటినీ కూడా మరి దీవించడానికి ఆశీర్వించడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారు. మరి యొక్క అటవీ ప్రాంతంలో మీరు చేసుకునే పనులన్నింటిలో దేవుడు చక్కటి సహాయాన్ని అందిస్తూ మరి మీకు తినటకు ఆహారమును, ధరించిన వస్త్రములను, నివసించడానికి మరి చక్కటి ఇళ్లను మరి మీకు దయచేసినటువంటి దేవుడు మరి మీ యొక్క పిల్లలందరూ కూడా చక్కగా చదువుకోవడానికి దేవుడిచ్చిన యొక్క కృపను బట్టి మనం చెల్లిస్తున్నాం. మరి మీ మధ్యకు బైబిల్స్ తో, అదేవిధంగా పాంప్లెట్స్ తో మరి చిన్నపిల్లలందరూ కూడా మరి మీకు చక్కటి స్నాక్స్ తో మీ మధ్యకు రావడం జరిగింది. మరి ఈ రోజు సాయంకాల సమయంలో కూడా మరి సహోదరులు గారు మరి సంఘంలో మరి ఈ రోజు సాయంకాలం 5:30 గంటలకి మరి కూడిక జరుగుతుంది. దయతో మీరందరూ కూడా ఈ యొక్క గృహాల్లో నివసిస్తుండండి. మన యొక్క సోదర సోదరిమలందరూ కూడా మరి ఈ రోజు రాత్రికాల సమయంలో జరిగేటువంటి మరి కూడికలో పాల్పంపులు పొంది దేవుని యొక్క వాక్యాన్ని విని మీరు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందవలసిందిగా కోరుచున్నాం. పురుషులకు, స్త్రీలకు అందరికి కూడా మరి చక్కటి వస్త్రాలు మేము తీసుకొచ్చాం, బట్టలు తీసుకొచ్చాం, దుప్పట్లు తీసుకొచ్చాం. అవన్నీ కూడా మీరు తీసుకోవడానికి అక్కడ రావాల్సిందిగా కోరుచున్నాం. రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్య రక్తము. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహాగణుడు అయిన ప్రియ పరలోకపు తండ్రి, నిఘనమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన, పవిత్రమైన నామానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన తండ్రి, సుదీర్ఘ ప్రాంతం ఇక్కడికి చేరి మేము సహోదరులుగా తండ్రి నాయన మా తోటి సహోదరులను ప్రేమించి నాయన దేవుని గురించిన పరిచయము వారికి చేసి నాయన వారిని రక్షించుటకు తండ్రి నాయన మీరు నడిపించిన విధానాన్ని బట్టి నీ కృతజ్ఞాస్తుతులు చెల్లించుకుంటూ ఇదిగో తండ్రి ఈ ప్రాంతంలో నీ వాక్యాన్ని, నీ మాటల్ని వినిపింపజేశాం తండ్రి. విన్న మాటలను తండ్రి నాయన వాళ్ళ హృదయాల్లో తండ్రి ఫలింపజేయండి. నిజమైన దేవుణ్ణి ఎరిగి నాయన వారందరూ నీ సన్నిధిని చేరి నాయన నీ ఆత్మతో సత్యంతో ఆరాధించే ధన్యత బిడ్డ జీవితాల్లో దయచేయమని ఇదిగో తండ్రి ఇక్కడ తండ్రి నాయన పరిచర్య చేస్తున్న నీ దాసులు గాదు గారిని, అలాగే తండ్రి ఇక్కడ సహకరిస్తున్న ప్రభుదాస్ గారిని బహుగా దీవించండి.
నాయన నీ పరిచయాల్లో ఇంకనూ బహుగా వాడుకోనండి. మీ జ్ఞానంతో నింపి నడిపించండి. మంచి ఆయుష్ ఆరోగ్యం బిడ్డలిద్దరికీ దయచేసి నాయన ఈ ప్రాంతంలో నాయన గొప్ప తండ్రి నీ పనిని తండ్రి నాయన నీ ఉజ్జీవమైన పనిని జరిగించడానికి మీరే నాయన తండ్రి ఆశీర్వదించి నడిపించమని వేడుకొంచున్నాం. ఇదిగో తండ్రి నిన్ను ఎరగకున్న ఈ బిడ్డల్ని తండ్రి నిన్ను ఎరిగిన వారిగా చేయుటకు వాళ్ళు పడుతున్న ప్రయాసను బట్టి నీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. బహుగా దీవించండి నాయన. ఈ ప్రాంతమంతయు తండ్రి నిన్ను ఎరిగిన బిడ్డలుగా తండ్రి నిన్ను ఆరాధించే విధముగా మీరే తండ్రి అట్టి కృపను వాళ్ళకి దయచేయమని, వారికి మారు మనసు దయచేయమని నాయన మీరే నాయన నడిపించి ఆశీర్వదించి దీవించి నాయన మీ కృపలో భద్రపరచమని వేడుకుంటూ ఈ చిన్ని ప్రార్థన నీ ప్రియకుమారును మా ప్రభువునైనా యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామాన్ని అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.